శ్రీమాత్రే నమః. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలిగి మరి ఈ ఏప్రిల్ మాసంలో మనకి మీనరాశిలో జలరాశిలో ఆల్రెడీ కొన్ని నెలల పాటుగా పెద్దగ్రహమైనటువంటి మరి పాపగ్రహమైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉంటూ కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులను కలిగజేస్తూ మరలా ఇంకొక పాపగ్రహమైనటువంటి కుజగ్రహ భగవానుడు అదే రాశిలోకి శనితో పాటుగా దాదాపుగా ఒక 42 రోజులు ప్రయాణం చేస్తూ ఏప్రిల్ 2వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదంలో అడుగు పెడుతూ మీనరాశిలో ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 21వ తేదీ వరకు కూడా శని భగవానుడితో ఉత్తరాభాద్ర నక్షత్రములో ప్రయాణం చేస్తూ ఎన్నో విధాలైనటువంటి ఇబ్బందులని కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలని అందచేస్తూ అలాగే 22వ తేదీ నుండి ఏప్రిల్ మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శనితో పాటుగా మరి ప్రయాణం చేస్తూ తర్వాత మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. మరి మే 10వ తేదీ వరకు ఈ యొక్క కుజ శనుల యొక్క ప్రయాణము దీర్ఘకాలిక ప్రయాణము దాదాపుగా 40-42 రోజుల ప్రయాణ కాలము ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు మరి ముఖ్యంగా కుజగ్రహము అంటే మంచి ఆవేశపూరితమైనటువంటి గ్రహము, అగ్రెసివ్నెస్ అంటే కుజగ్రహము. అలాగే కొట్లాట్లు కానీ అట్లాగే చోరత్వము అంటే దొంగతనాలకి సంబంధించిన విషయం కానీ ముఖ్యంగా అద్దు అదుపు లేనటువంటి సిచ్యువేషన్స్, అది వెహికల్ పరంగా ప్రయాణం చేసేటప్పుడు లేదా ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభించి చెయ్యాలి అనుకునే లోపలే చేసేద్దాం అనేటటువంటి ఒక మనోవికారాన్ని కూడుకున్నటువంటి గ్రహము ఈ కుజగ్రహము. మరి ఈయన సాక్షాత్తు చాలా నిదానంగా ప్రశాంతంగా ఒక ప్రణాళికను తయారు చేసుకొని దాదాపుగా 2 నెలల ముందు చేసేటటువంటి పనిని ముందు కాలంలోనే జాగ్రత్తగా అమర్చుకొని ప్రశాంతంగా చేయాలి, ఏది చేసినా శాశ్వతంగా నిలబడి ఉండాలి అనేటటువంటి మరి ఆలోచనతో ప్రయాణం చేసేటటువంటి ఈ శని భగవానుడు. ఇరువురికి కూడా ఒక గ్రహానికి ఉన్న తత్వము ఈ గ్రహానికి ఉండదు. ఈ రెండింటి మధ్య పరమ శత్రుత్వం ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క కాలచక్రంలో శని భగవానుడు మరియు కుజ భగవానుడు. భూమికి దగ్గరగా ఉంటూ మరి చంద్రుడు ఎంతైతే మన మనసు మీద ప్రభావితం చేస్తాడో అట్లాగే నెక్స్ట్ స్టెప్లో ఉన్నటువంటి కుజ భగవానుడు తన యొక్క ప్రభావాన్ని అత్యధికంగా మనుషుల యొక్క జీవుల యొక్క శరీరం మీద వారి యొక్క ఆరోగ్యం మీద ప్రభావితం చూపిస్తూ ముఖ్యంగా మనకి బ్లడ్ రిలేషన్స్ అంటే రోగ ప్రసరణ వ్యవస్థ మొత్తము కూడా ఈ యొక్క కుజుడే కారకత్వాన్ని చేస్తూ ఉంటాడు. అట్లాగే శని భగవానుడు మరి పాదాలకి మోకాళ్ళకి అట్లాగే నరాలకి సంబంధించినటువంటి ఈ శని భగవానుడు, ఈ 2 గ్రహాలు కూడా జ్యోతిష శాస్త్రంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలని సూచించేటటువంటి గ్రహాలు. అంటే ఒక పట్టాన వీరు అంటే ఎవరికైనా సరే కుజగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు కానీ దశలు అంటే ఈ కుజశనులకి సంబంధించిన దశలు అంతర్దశలు జరుగుతున్నట్లయితే వీరికి గనక జన్మజాతకాలలో ఎవరికైనా దశలు కానీ అంతర్దశలు కానీ విదశలు కానీ జరుగుతూ గోచారంలో ఈ గ్రహాలు ఈ రాశుల వారికి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి వారికి తీవ్రమైనటువంటి ఎన్నో నొప్పులు కావచ్చు, తీవ్రమైనటువంటి ఆపరేషన్కి సంబంధించిన సమస్యలు కావచ్చు, లేకపోతే అప్పుల బాధలు. కుజుడు అప్పుల్ని సూచిస్తాడు, శని తొందరగా తీర్చే పరిస్థితినివ్వడు. అంటే విపరీతమైనటువంటి రుణబాధలు. ఇరువురు కూడా శత్రువుల్ని వృద్ధి చేసేటటువంటి గ్రహాలు. అట్లాగే వీరు ఉద్యోగం మీద ఎక్కువగా ప్రభావితం చేపిస్తూ ఉంటారు. ఉద్యోగం తొందరగా రాదు, వస్తే ఓ పట్టాన వారు దాంట్లోంచి వెళ్ళిపోరు. కానీ కుజుడు యొక్క ఆవేశపూరితమైనటువంటి మాటల వలన కావచ్చు, ఉద్యోగాలలో ఎన్నో సమస్యలు రావచ్చు. ఇట్లా ఎన్నో విధాలైనటువంటి ఆటలు, క్రీడాకారులు కావచ్చు,
అట్లాగే రాజకీయ నాయకులు కావచ్చు, కోల్ బిజినెస్లకి సంబంధించి, ఆయిల్ బిజినెస్లకి సంబంధించి, వాటర్లో పనిచేసేటటువంటి వారు కానివ్వండి, బొగ్గు గనుల్లో చేసేవాళ్ళు, అట్లాగే రైల్వేకి సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు, ముఖ్యంగా ఎవరైతే హాస్పిటల్స్కి సంబంధించినటువంటి నర్సుల దగ్గర నుంచి డాక్టర్ల వరకు వారికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అనస్థీషియా డాక్టర్లు కావచ్చు, ఆపరేషన్స్ ముఖ్యంగా సర్జన్స్కి సంబంధించినటువంటి వారు కావచ్చు, ఇట్లా డాక్టర్ రంగానికి, వైద్యశాలలకి, వైద్య రంగానికి సంబంధించిన ఏ వృత్తులకైనా వారికైనా సరే ఇది కొంత ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితి. కొన్ని రాశుల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించేటటువంటి సమయం ఈ 41 రోజులు కూడా. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క 41 రోజులు కుజుడు, శని వారు ఏ రాశుల వారికి, అట్లాగే మీ జన్మలగ్నాల్లో గనక దశలు అంతర్దశలు గనక సరిగ్గా జరగకపోయినా ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైనటువంటి శత్రు రోగ రుణబాధలతో పాటుగా ఎన్నో రకాల యాక్సిడెంట్లు, అట్లాగే తీవ్రమైనటువంటి ఒత్తిడి వలన రక్త ప్రసరణ వ్యవస్థ స్తంభించేటటువంటి పరిస్థితి, హార్ట్ అటాక్స్కి సంబంధించినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా శరీర వ్యవస్థ శుష్కించటము, అనారోగ్యము, ఏదో తెలియని పోగొట్టుకున్న వారిని అనుభవించేటటువంటి పరిస్థితులు అనుభవించటము, కోపావేశాలు అధికమవ్వటము, అట్లాగే వీరు నిదానంగా ఉన్న అవతల వాళ్ళు ఉండనీయకుండా ఎన్నో రకాల ఇబ్బందులు క్రియేట్ చేయడం, ఇట్లా ఎన్నో రకాల సమస్యలతో ఈ 40 రోజులు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఎవరైతే మేష వృశ్చిక రాశి వాళ్ళు కానివ్వండి, మకర కుంభ రాశుల వారు, అట్లాగే ఇంకా మనకి ఏలినాడు శని నడుస్తున్నటువంటి రాశుల వారు కుంభము, మీనము, మేషము, సింహరాశి అష్టమ శని, అట్లాగే వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, ఇట్లా అసలు లెక్క ప్రకారం అయితే వీరి యొక్క దృష్టిలు కూడా లెక్కలోకి తీసుకుంటే అన్ని రాశుల వారు తప్పకుండా ప్రపంచ శ్రేయస్సు కోసము, ఇప్పుడు మనకున్న కళ్ళ ముందు నడుస్తున్నటువంటి యుద్ధాలు ఆగిపోవడం కోసం, అట్లాగే మనకి కూడా జీవితకాలంలో పడుతున్నటువంటి ఎన్నో శత్రు రోగ రుణ బాధల నుంచి విముక్తిని కలిగించమని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఎవరికైతే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, లేదా గృహ సంబంధిత పరమైనటువంటి విషయాలు ఏవైనా సరే, భూములు కొన్నా, వేరే వాళ్ళు కబ్జా చేసినా, లేకపోతే కొందామని కొంత డబ్బిచ్చి మోసపోయినా, లేదా మీ యొక్క గృహాలలో ఎవరైనా ఉండి వారు అద్దె కట్టకపోయినా, లేకపోతే ఇల్లు మాదే అని గొడవలు పడ్డా, అన్నదమ్ములు కొట్టుకుంటున్న అన్నదమ్ముల పరంగా ఆస్తిపాస్తుల విషయాలలో లాంగ్యూగా అంటే ఎక్కువ కాలంగా తీవ్రమైనటువంటి కోర్టు సమస్యలు అనుభవిస్తున్న, ప్రయాణాలలో మరి ఎన్నో ఆటంకాలు అడ్డంకులు, ఊరికినే ప్రయాణాలు చేస్తూ పడిపోవటము, బండ్లకి సమస్య రావటము, అంటే వెహికల్స్ ఏదన్నా ఉంటే వాటికి మరమ్మతులు ఎక్కువగా జరగటము, లేకపోతే నూనెకి సంబంధించిన బిజినెస్ కానీ, లేకపోతే కారానికి సంబంధించి అంటే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి కూరగాయలు అమ్మేటటువంటి వారికి, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి బిజినెస్లు వాళ్ళకి కొంతమందికి ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తప్పకుండా శ్రీరామ రామ రామేతి మంత్రాన్ని 108 సార్లు నిత్యము 41 రోజులు చేసుకుంటూ, హనుమాన్ చాలీసా రోజు 11 సార్లు చదవండి. ఒక రోజు గడిస్తే మనకి 39 రోజులు, 2 రోజులు గడిస్తే 38 రోజులు, ఇట్లా లెక్క వేసుకుంటూ ఉంటే మరి ఈజీగా కూడా మనం చేసే ప్రయత్నము చేసుకుంటూ ఉంటే హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో మనం చాలా ప్రశాంతంగా ఉండగలిగేటటువంటి పరిస్థితి కనబడుతోంది. మరి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు, అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఎవరెవరు ఏ విధంగా ఈ కుజశనుల యొక్క బారిన పడి ఎవరు ఇబ్బందులు పడతారో, ఏ రాశుల వారికి శుభప్రదమైనటువంటి విషయాలు కలుగుతాయో తెలుసుకునేటటువంటి ముందు జై శ్రీరామ్, జై హనుమాన్. మిథున రాశి వారికి ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా కుజగ్రహము, శనిగ్రహము, 2 పాపగ్రహాలు వీరి రాశి నుంచి 10వ రాశి అయినటువంటి మీనరాశిలో సంచారము, అంటే కర్మస్థానంలో 2 పాపగ్రహాల యొక్క సంచారం. ఇది గోచారం యొక్క రూల్స్ ప్రకారం అయితే కనుక చాలా దోషాలని, అపవాదుల్ని కలుగజేసేటటువంటి స్థానము, అంటే కర్మ విహీనత్వాన్ని కలుగజేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిథున రాశి వారికి 6వ 11వ స్థానాధిపతి అయినటువంటి పాపగ్రహము 10వ స్థానంలో ఉండటం, అందులో వీరికి 8వ స్థానము 9వ స్థానానికి అధిపతి అయినటువంటి శని భగవానుడు 10వ స్థానంలో ఉండటం, వీరు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఎంతో గట్టి ధైర్యము, సాహసము, లెక్కలేనటువంటి శారీరక శ్రమని ఓర్చి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని మానసిక ఇబ్బందులు, ఎన్ని అవమానాలు ఎదురైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం సాధించాలి అని ఎంతోమంది ఉద్రేకంతో మానసికంగా పరిగెత్తేటటువంటి రాశుల్లో ఇప్పుడు మిథున రాశి జరుగుతోంది.
నేను ఈ ఉద్యోగాన్ని సాధించాలి, ఎంత కష్టమైనా సరే. అంటే ఉద్యోగం వారికి ఉండలేదు. అసలు కొంతమందికి అయితే కనుక వారు చేసేటటువంటి ఉద్యోగంలో అసలు ప్రమోషన్ వస్తుంది అని దగ్గర దాకా వచ్చి మిథున రాశి వారికి మరి ఈ 2 గ్రహాల యొక్క కలయిక వీరికి మానసికంగా నిరుత్సాహాన్ని కలిగజేసేటటువంటి పరిస్థితి కూడా ఈ 41 రోజుల్లో కనిపిస్తోంది. ఎందుకంటే కర్మకారకుడైనటువంటి శని భగవానుడు, అట్లాగే శత్రు రోగ రుణస్థానాలకి ఆధిపత్యం కలిగినటువంటి ఈ కుజగ్రహము, ఈ రెండూ కూడా 10వ స్థానంలో కలిసి మరి లగ్నాన్ని అంటే మిథున రాశిని, చతుర్థ స్థానాన్ని, పంచమ స్థానాన్ని, అట్లాగే సప్తమ స్థానాన్ని చూడటం ద్వారా అంటే కుజశనులు ఇద్దరు కలిసి వారికి ఉన్నటువంటి దృష్టి దోషము ఈ స్థానాలని అపవిత్రం చేస్తోంది. ముఖ్యంగా వీరి యొక్క ఆరోగ్యం మీద పూర్తి ఎఫెక్షన్ పడుతోంది. అంటే వీరికి తగ్గుతుంది, కాస్త అనారోగ్య బాధలు తగ్గుముఖం పడుతున్నాయి, మొన్ననే ఆపరేషన్ అయింది కదా అనుకునే లోపల కొంతమందికి తిరగొట్టే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈ రెండూ కూడా కుజశనులు రెండూ కూడా లాంగ్ అంటే అనారోగ్యాలని ఒక స్టేజ్ వరకు తీసుకువెళ్ళిపోతాయండి. ముఖ్యంగా ఎముకల మీద, రక్త ప్రసరణ వ్యవస్థ మీద, అట్లాగే ఇప్పుడు గనక మిథున రాశి వారికి వీరి యొక్క థైరాయిడ్ సమస్యలు ఉన్న వారికి అధికమవ్వటము, దాని గురించి ధనము ఎక్కువగా ఖర్చు పెట్టడము, కొంతమందికి అయితే కనుక వెనకాల వెన్నుముకకు సంబంధించి కొన్ని బాధలు ఉంటాయి, అవన్నీ కూడా అధికమవ్వటము, యాక్సిడెంట్లు తరచుగా అయ్యేటటువంటి ప్రమాదం కనిపిస్తోంది 40 రోజులు మిథున రాశి వారికి. ఏది అనుకున్నా అది విద్య విషయంలో విద్యార్థులైతే కనుక ఏం అర్థం కాదు వాళ్ళకి. అసలు మేమేం చదువుతున్నాం, ఎందుకు మర్చిపోతున్నాను, ఎందుకు అలసత్వం వస్తోంది, ఎందుకు లేట్ అవుతోంది, నేను అసలు ఎందుకు ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేకపోతున్నాను, ఏకాగ్రత ఎందుకు చూపించలేకపోతున్నాను, వారిలో వారు ప్రశ్న వేసుకుంటారు, సంధిస్తారే తప్ప విద్యార్థులకి మిథున రాశి వారికి దాని యొక్క అంతర్లీనమైనటువంటి భావన మాత్రం అర్థం కాకుండా చేసే గ్రహాలు రెండు. ఆ గ్రహాలు అక్కడ కూర్చొని వాటి యొక్క దృష్టి అంత గొప్పది. కాబట్టి విద్య విషయంలో మిథున రాశి వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనుకున్న లాభాభీష్ట నెరవేరదు. అట్లాగే వాహనపరమైనటువంటి ప్రమాదాలైతే తీవ్రంగా తీసుకువెళ్ళి అవసరమైతే హాస్పిటల్లో చేర్చి వారికి సర్జరీ జరిగేటటువంటి పరిస్థితులను కూడా క్రియేట్ చేస్తున్నాయి కుజశనులు. ఏం లేదండి, వారి యొక్క దృష్టి, వారు ఉన్నటువంటి స్థానాధిపతి యొక్క స్థితి, వారున్న అసలు కంజంక్షనే మంచిది కాదు కుజశనులది. కాబట్టి మిథున రాశి వారి కొంచెం ప్రయాణాల యందు జాగ్రత్త వహించాలి. ఉద్యోగం సమయం అయిపోతోందని కొంతమంది విద్యార్థులైతే కాలేజీ లేకపోతే స్కూల్స్లో టీచర్స్ అరుస్తారని, లేకపోతే ఎగ్జామ్స్ రాయనివ్వరని, అట్లా ఎన్నో రకాలైనటువంటి కారణాలు. లేకపోతే ఇంట్లో భార్యాభర్తలు ఎవరో ఒకరు ఉంటారు కదా, భార్య ఉద్యోగానికి పోతే భర్త కానీ, భర్త ఉద్యోగానికి పోతే భార్య కానీ ఉంటారు. వీరిరువురిలో ఒకళ్ళు బయట ఉన్నటువంటి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఫోన్ చేయగానే ఇంట్లోంచి ఫోన్ వస్తుంది. ఎక్కువగా సాధ్యమైనంత వరకు భర్తలు జాగ్రత్తగా ఉండాలి. భార్య ఫోన్ చేయగానే కంగారు పడకండి, ప్రశాంతంగా ఉండండి. అయ్యో నాకు గ్రహస్థితి బాగాలేదు కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పి హెల్మెట్ పెట్టుకోండి. ఊరికే ఫోన్లు వస్తుంటే ఇంట్లోంచి టెన్షన్లో రక్త ప్రసరణ మరిగిపోతూ, కోపావేశాలు పెరిగిపోతూ, ఫోన్లలో కొంతమంది తిట్టుకుంటూ అరుచుకుంటూ కింద పడి మీద పడి సెల్ ఫోను మీరు పడకుండా ఉంటే చాలు. కాబట్టి ఇక్కడ భార్యాభర్తలు కూడా కొంచెం సమన్వయం పాటించండి. ఊరికనే టెన్షన్ పెట్టడం, నేను చెప్పేది ప్రతిదీ ఇంటర్లింక్ ఉన్నాయండి. కుజగ్రహం ఎప్పుడైతే ఈ యొక్క మాధ్యమిక వ్యవస్థ మిథున రాశి అనేటటువంటిది ప్రచార సాధనము, ప్రచార వ్యవస్థకి సంబంధించిన రాశి కాబట్టి చెప్తున్నాను. ప్రతిదీ నేను చెప్పే ప్రతి విషయం ఇంటర్లింక్ ఉంటే చెప్తుంది. కాబట్టి భార్యాభర్తలు సమన్వయంతో ఉండండి. బయటకు వెళ్ళిన వాళ్ళని టెన్షన్ పెట్టకండి. ఏదన్నా ఉంటే మెసేజ్ చేయండి. దాని ద్వారా కొంతవరకన్నా వారిలో ప్రశాంతంగా ఉంటారు. అట్లాగే ఉన్నటువంటి ఉద్యోగాలు పోయేటటువంటి పరిస్థితులు కూడా ఈ మిథున రాశి వారికి చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ దేవుడెరుగు, ఉన్న ఉద్యోగం పోయే పరిస్థితి, అవమానాలు, ఉద్యోగంలో ఒకటే అవమానాలు, వీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటే. వీరి కింద పనిచేసేవారే అంటే కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, వారి కింద మరి కొంతమంది పనిచేస్తారు. వారే వీరికి శత్రువులే కూర్చుంటారు. వీరిని అవమానించేటట్టుగా వీరికన్నా పెద్ద ఆఫీసర్స్ దగ్గర ఉన్నవి లేనివి చెప్పటం సాకులు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి విషయాల యందు మిథున రాశి వారు ఇటు ఉద్యోగ వ్యవస్థలో, విద్యార్థుల విద్యా వ్యవస్థలో, ఆరోగ్యపరమైనటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. కొంతమంది కుర్రవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ దీర్ఘకాలిక అనారోగ్య బాధలు, పాద సమస్యలు కావడం, మోకాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు, లేదా వెనకాల తుంటికి సంబంధించినటువంటి సమస్యలు, నరాలకి సంబంధించినటువంటి సమస్యలు, ఇట్లా ఒకటి కాదు
దీర్ఘకాలికంగా ఉండే అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి పరంగా కూడా వీరు ఇబ్బందులు పడేటటువంటి అవకాశము, అప్పులు చేయవలసిన అంటే స్నేహితుల దగ్గర లేకపోతే వీరు పనిచేసేటటువంటి సేవకుల దగ్గర అంటే పనిచేసే ఉద్యోగస్తులు ఎవరో ఒకరిని ఆపద్ధర్మానికి డబ్బులు అడిగి అప్పులు చేసే పరిస్థితి ఉంటుంది. సాధ్యమైనంత వరకు అప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడు చేసే అప్పులు కుజశనులు కలిసి ఉన్నప్పుడు ఎవరైతే అప్పు చేస్తారో ఏ రకంగా కూడా ఆ అప్పులు తీరడానికి అవకాశం ఉండదు, ముఖ్యంగా మిథున రాశి వారు. కాబట్టి ఏదేమైనా గ్రహ గోచారము కొంతవరకు ఇంత నెగిటివ్గా చూపిస్తున్నప్పటికీ ఎవరికైతే పుట్టినప్పుడు జన్మజాతక ప్రకారము ఒక లగ్నము నిర్దేశిస్తుంది అసలు వీరి జాతకం ఎలా ఉండాలి, ఏ టైంలో ఎలా ఉండాలి. ఈ 41 రోజులు కుజశనులు ఇక్కడ ఉన్నారు, ఓకే. మరి జన్మజాతకంలో లగ్నం నుంచి దశలు అంతర్దశలు జరుగుతూ ఉంటాయి, అవి జరుగుతూ ఉంటాయి. ఆ దశలు అంతర్దశలు కనుక ఇంకా ఘోరమైన సిచ్యువేషన్స్ ఇస్తే వీటికి రెట్టింపు పరిస్థితులు ఎదురవుతాయి. అపార్థాలు కానీ, అపవాదులు కానీ, లేకపోతే సమస్యలు కానీ, ప్రమాదాలు కానీ, ఉద్యోగ ఇబ్బందులు, ఆర్థికపరమైన సమస్యలు, రుణబాధలు, శత్రుబాధలు. అదే కనుక శుభప్రదమైనటువంటి ఏదైనా దశలు అంతర్దశలు జరిగితే ఇప్పుడు కలిగేటటువంటి ఈ యొక్క రోగబాధలు కావచ్చు, భార్యాభర్తల మధ్య కలిగేటటువంటి సమస్యలు కావచ్చు, ప్రేమ అనురాగాలు తగ్గేటటువంటి వ్యవస్థలో కావచ్చు, చాలా వరకు రిలాక్సేషను, రిలీఫ్ దొరకడానికి మీ యొక్క జన్మజాతకంలో దశలు అంతర్దశలు సహకరిస్తే ఇవన్నీ కూడా గాల్లో నెట్టేసినట్టు అయిపోతాయి. కాబట్టి జన్మజాతకం అనేటటువంటిది కరెక్ట్ అయినటువంటి గోల్డెన్ ప్రిడిక్షన్స్ని సూచిస్తుంది. దానికి ఒకటే సరైనటువంటి గురువుని ఎంచుకోవాలి. ఎవరికైనా సరే ఆరోగ్య విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, లేదా వివాహపరమైనటువంటి విషయాలు, ప్రేమకి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా విఫలమవుతున్నా, లేకపోతే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నా, ఊరినే యాక్సిడెంట్లు అవుతున్నా, సర్జరీస్ జరుగుతున్నా, లేదా విద్యలో ఆటంకాలు ఉన్నటువంటి ఆటంకాలు కలిగిన అన్నదమ్ములు ఈ యొక్క భూ సంబంధిత అంటే పిత్రార్జితం, మాత్రార్జితం అని ఉంటాయి, వారికి రావాల్సినటువంటి ఆస్తులు రాక ఇప్పుడు కోర్టు సమస్యల్లో ధనామలై వస్తుంది అనుకుంటే అది కాస్త నిర్వీర్యమైపోతుంది. వెంటనే వారి మధ్య ఇంకా ఘోరమైనటువంటి సంఘర్షణ కనిపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎన్నో కూడా మన జన్మజాతకం ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ముఖ్యమైన ఈవెంట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు జన్మజాతకాన్ని చూపించుకొని అప్పుడు ఏ దశలో వారు వివాహం చేసుకోవాలి, ఏ దశలో విదేశాలకు వెళ్ళాలి, ఏ దశలో ఉన్నతమైన విద్యకు ప్రవేశించాలి, విద్యలో ఆటంకాలు కలిగితే ఏ దేవతని ఉపాసించాలి, అట్లాగే ఏ గ్రహాలకి జన్మజాతకంలో మనకి కలిగే ఇబ్బందులకి ఏ గ్రహాలకి దోష పరిహారాలు ఆచరించాలి, హోమాలు చేయాలి, అభిషేకాలు చేయాలి. ఎందుకంటే మన శాస్త్రము ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు మనకు అందించారు. అవి పర్ఫెక్ట్గా తెలుసుకోండి. ఇప్పుడు గోచారంలో ఇలా ఉన్నాయి కదా అనుకుంటే మరి ఇవి చేసినంత మాత్రాన కొంతమందికి మేము చేసామండి ఫలితం దొరకట్లేదు అంటారు. సరైన గురువు దొరకాలి, సరైన మంత్రభాగం కలిగినటువంటి వాళ్ళు దొరకాలి, సరిగ్గా జాతకాన్ని అన్వేషించే వాళ్ళు మీకు దొరికితేనే మీరు దాని వైపు శ్రద్ధ పెట్టండి. అట్లాగే కాస్త మీరు ఈ 41 రోజులు కూడా హనుమంతుల వారిని చక్కగా ప్రార్థన చాలీసా చదవండి, దండకాన్ని చదవండి, హనుమత్ కవచాన్ని పారాయణ చేయండి, పంచముఖ హనుమంతుల వారిని ఎక్కువగా కొలవండి. ముఖ్యంగా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో మరి కొన్ని రాశుల వారి గురించి ప్రత్యేకించి మరి మిథున రాశి కూడా ఉంది. వీరి గురించి ఈ ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా కుజశనుల యొక్క జప తపాలు ఆచరిస్తూ ఆ 2 గ్రహాలకి అధిష్టాన దేవతైన హనుమంతుడికి సంబంధించిన మంజుసూక్త జప పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ 12వ తారీఖు మే 12 హనుమత్ జయంతి రోజున విశేషముగా శ్రీ సీతారామ హవనంతో పాటుగా హనుమంతుల వారి యొక్క సహస్రనామాలతో చక్కటి విశేషమైనటువంటి హోమము, నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ హోమము, కొంతమంది ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని దోషం పోవటానికి. కాబట్టి ఈ విధమైనటువంటి కాంబినేషన్ పోవటానికి 41 రోజులు పీఠంలో చేసేటటువంటి ఈ పూజ చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగింది. కాబట్టి ఎవరైనా సరే పీఠానికి ఫోన్ చేసి మీరు కూడా పాల్గొనే అవకాశం ఉంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. అట్లాగే జన్మజాతకం ద్వారా మాత్రమే సరైనటువంటి ప్రిడిక్షన్స్ని ఎంచుకొని ఆ గ్రహాలకి శాంతులు చేసుకోవాల్సిందిగా ఆ యొక్క జ్యోతిష్య పరిజ్ఞానం చెప్తోంది. జై హనుమాన్, జై శ్రీరామ్.